హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి దీపావళి రోజు అండి. నేను తులసి కోట దగ్గర ఏ విధంగా అయితే డెకరేషన్ చేశాను, అలాగే తులసమ్మను ఎలా అయితే అలంకరించాను, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ కలర్స్తో దీపాల ముగ్గు అయితే వేశానండి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పీఠం వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గా అయితే చేశాను. ఆ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేశానండి. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా తులసి కోట చుట్టూతా కూడా ఇలా పసుపు కలిపిన వాటర్తో అయితే అలికానండి. చుట్టూ బార్డర్ అయితే వేసాను. ఇది ఆరిన తర్వాత మనం ముగ్గు అయితే వేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర అయితే ముగ్గు వేస్తున్నానండి. ముందుగా చాక్ పీస్తో ఈ విధంగా ముగ్గు అయితే గీస్తున్నాను. ఇక్కడ శుభ్రం కడిగేసిన వాళ్ళు నేను కూర్చో వేస్తున్నానండి. మామూలుగా ఒంగు అయితే వేయలేం కదా, కలర్స్తో ముగ్గు కదండి. ఇంకా బయటనైతే ఎలాగ మట్టి పాకల్లో లేక సిమెంట్ రోడ్డుల్లో అయితే మనం ఎలాగ కూర్చోలేము, ఒంగునే వేయాలి. ఇక్కడ ఏంటంటే ఎలాగ కడిగేసాను, నెక్స్ట్ వచ్చి తడిగుడ్డుతో కూడా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా కూర్చునే వేస్తానండి ముగ్గులు అయితే కనుక. నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందుగా చాక్ పీస్తో మొత్తం డిజైన్ అయితే గీసేసానండి. ఇప్పుడు వీటికి కలర్స్ అయితే వేస్తాను. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా ఏదో డిస్టర్బెన్స్ అండి. పక్కన ఇప్పుడు బట్టలు అయితే పులుతున్నారు, దబా దబా. నా వాయిస్ కంటే కూడా ఆ శబ్దమే ఎక్కువ ఉంటుంది ఇందులో, అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ కూడా కలర్స్ అయితే వేస్తానండి. ముగ్గుకి కలర్స్ అయితే వేసేసానండి. అలాగే ముగ్గు పిండితో చుట్టూతా కూడా బార్డర్ అయితే వేస్తున్నాను. ఇలా బార్డర్ వేస్తేనే మనకి ముగ్గు అన్నది అందంగా కనిపిస్తుందండి. ముగ్గు అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చిన్నవి రుబ్బురోలు, సందుకాలు ఈశ్వరుడు గౌరీదేవి కింద పూజిస్తాం కదండి తులసి కోట దగ్గర పెట్టి, వాటికైతే నేను పసుపు కుంకాలతో అయితే అలంకరించానండి. అలాగే మనం ఇక్కడ ముందుగా పసుపు పూసాం కదా, పసుపు అయితే మొత్తం ఆరిపోయింది. ఆరిన తర్వాత వరిపిండితో నేను ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇలా వరిపిండితో మనకు నచ్చిన ముగ్గు అయితే వేయొచ్చండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేస్తానండి. అంటే పూజలను బట్టి ముగ్గు అన్నది వేస్తానండి. మనకి ఇష్టం వచ్చిన ముగ్గులు కాదండి. ఇలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ముగ్గులు అయితే ఉంటాయి కదా, చెంకు చక్ర నామాలని, నెక్స్ట్ వచ్చేసి ఇలా తామర పువ్వు అని, లేకపోతే పద్మం అని ఇలా వేస్తూ ఉంటానండి. ఈరోజు దీపావళికి కాబట్టి నేను ఇక్కడ తామర పువ్వు అయితే వేసాను. నెక్స్ట్ సైడ్న దీపాలు అయితే వేసి ఈ విధంగా అయితే తులసి కోటను అలంకరించానండి. అలాగే ఎప్పుడు కూడా నేను వారం వారం ప్రతి బుధవారం కూడా తులసి కోటని క్లీన్ చేస్తాను కదండి. అప్పుడు ఎప్పుడు కూడా కుబేర ముగ్గు అయితే వేస్తానండి. అలాగే లక్ష్మీ పాదాలు కూడా వేస్తాను. ఈ విధంగా అయితే నాకు తులసి కోటని ఎప్పుడు అలంకరించుకుంటానండి. నా ఈ తులసమ్మ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఫస్ట్లో నేను ఈ కుండీలోనే తులసి మొక్క వేసానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు మార్చలేదండి కుండీ అన్నది. ఇంకా అందుకే ఇందులోనే ఉంచేసాను. నెక్స్ట్ వచ్చి నేను ఫస్ట్ వేసిన మొక్కేనండి. మళ్ళీ నేను ఎప్పుడు మొక్క అన్నది వేయలేదండి. చాలామంది ఇప్పుడు కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం కదా తులసి కోట దగ్గర,
సిల్క్ దోదస్ అని అప్పుడైతే 2 తులసి మొక్కలను తెచ్చి వేస్తారు కదండీ. రామ తులసి, విష్ణు తులసి ఏదో చెప్తారు, కృష్ణ తులసి అనేసి. అప్పుడు కూడా నేను ఎప్పుడు వేయలేదండి. ఆ పూజ కూడా ఎక్కువ అత్తయ్య గారింటి దగ్గర చేసుకుంటాను. అందుకనేసి నేను ఎప్పుడు మొక్క అయితే వేయలేదు. ఇది నా పాత మొక్కే. ఆ మొక్కని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అన్నది నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి అయితే పెడతానండి. తులసి కోట దగ్గర అలంకరణ అయితే అయిపోయింది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ముగ్గేసేసానండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంటి లోపల ఈశాన్యం మూల ఇలాగ నేను పసుపు అయితే పోస్తున్నాను. ఇక్కడ నేను లక్ష్మీ చెంబు అయితే పెడతాను కదా, అదే రాగి చెంబులో వాటర్ పెట్టుకుంటాం కదండి, అక్కడ కూడా నేనైతే ఈ విధంగా ముగ్గు అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయిపోయిందండి. ఈ ముగ్గులైతే ఇప్పుడు వరకు ఇంక వేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా చాలా టెన్షన్ వచ్చేసిందండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అమ్మవారి పీఠం గట్ట అన్నీ సర్దుకోవాలి కదా, ఎప్పుడవుతుందో అనుకున్నానండి. అంటే పూజ టైమింగ్స్ వచ్చేసి 6:30 నుంచి 8:30 లోపు అన్నారు కదా. 6:30 వరకు ఇవన్నీ కూడా చేసేసుకుందాం కదా అనుకున్నానండి. కానీ కొంచెం హడావుడి అయిపోయింది డెకరేషన్ అది చేయటంలోని. డెకరేషన్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది నాకు. ఏంటంటే అక్కడ కిటికీ దగ్గర చేస్తుంటే ఏంటంటే కిటికీ వెనకాల ఓపెన్ కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది డెకరేషన్ అంతా కూడా. ఇలా గోడ ఉన్న ప్లేస్లో చేయవలసి వస్తుంది. ఇది చేసామంటే ఇక్కడ డోర్ అన్నది క్లోజ్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఎక్కడ మేకలు అయితే ఉండవు. ఇటు పక్క వచ్చేసి కిటికీకి అయితే కడుతున్నానండి. ఇటు పక్క వచ్చేసి డోర్లోంచి పెట్టి బయట బట్టలకని కట్టిన తాడు ఉంటుందండి. ఆ తాడుకి ఈ తాడుని అయితే ముడివేస్తాను. అందుకనేసి అది టైట్గా ఉండదు కదా, కొంచెం బరువు పెట్టినా కూడా కిందకి దిగిపోయినట్టుగా అయిపోతుంది డెకరేషన్ వచ్చి ఎప్పుడు ఇలాగే అవుతుందండి. ఇది ఏంటంటే నేను దీపాలని రెడీ చేశాను కదా పేపర్స్తో, కాబట్టి ఇది అంతగా కిందకి దిగిపోయినట్టుగా అవ్వలేదు. ఇవి లైట్ వెయిటే కదండి పేపర్స్ కాబట్టి. కానీ చాలా బాగుందండి డెకరేషన్ వచ్చేసి. నేను లాస్ట్లో లైటింగ్ కూడా పెట్టానండి. చూసారు కదా, డెకరేషన్ చాలా సింపుల్గా అయిపోయింది. క్లాత్ ఒకటి వేసేసి నేను రెడీ చేసుకున్న దీపాలను అయితే ఈ విధంగా డెకరేషన్ చేసేసుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి దీపావళి రోజు లక్ష్మీ పూజ అలాగే దీపాలతో డెకరేషన్ ఏ విధంగా చేసుకున్నానో పోస్ట్ చేస్తానండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.